వెల్కమ్ టు గువాహటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ చాయిస్. ఇవాళ మనం వచ్చేసి గువాహటి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి షిలాంగ్ అంటే మన మేఘాలయ నుండి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ డిస్టెన్స్ నుండి మనం వెళ్ళడానికి క్యాబ్ బస్సు ఏదో పట్టుకోవాలి. సో పట్టుకోవాలి. ఇక్కడ నుండి షిలాంగ్ వెళ్ళడానికి చాలా వేస్ ఉన్నాయి. బస్సులో వెళ్ళొచ్చు, షేర్ ట్యాక్సీలో వెళ్ళొచ్చు, లేకపోతే సపరేట్గా వెళ్ళొచ్చు. సో నేను ప్రిఫర్డ్ ఏంటి అంటే షేర్ ట్యాక్సీలో అనుకోండి. యాజ్ ఎ సోలో రైడర్ ఆర్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం డెఫినెట్లీ అది వర్తీ ఉంటుంది. సో మనం ఇప్పుడు షిలాంగ్కి స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయిన తర్వాత షిలాంగ్ వెళ్ళే వే చాలా బాగుంటుందని విన్నాను. ఆ వ్యూ అంటే నేను చూపిస్తాను. మేఘాలయ టచ్ పాయింట్ ఎక్కడైతే మెయిన్ బేస్ ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే టూరిజం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అడ్రస్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఫస్ట్ మేఘాలయ ఎంటర్ అయ్యామన్నమాట. మీరు వీడియోలో ఒక సైడ్ వచ్చేసి మీకు అస్సాం కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్లో అది చూసారనుకోండి అది మేఘాలయ అనమాట. సో మీకు ఒకటే రోడ్ మీద అస్సాం కనిపిస్తుంది, మేఘాలయ కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. పాజ్ ఇక్కడ. సో మనం గువాహటి ఎయిర్పోర్ట్ నుండి షిలాంగ్ వెళ్ళాలి అంటే అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ అనమాట. సో నెక్స్ట్ 2 days మనం షిలాంగ్లో ఉంటాము. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ షిలాంగ్ గురించి మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఇవాళ వచ్చేసి మనము గువాహటి నుండి షిలాంగ్ వెళ్తాం అనమాట. అక్కడ ఏవే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం ఫుల్ డివైజ్. సో ఇవాళ మనం వచ్చేసి షిలాంగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో కరెంట్లీ మనం షిలాంగ్లో 6 డిఫరెంట్ ప్లేసెస్ చూడబోతున్నాము. సో ఇవాళ మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ ఫాల్స్. సో ఈ ప్లేస్ ఏంది, ఎక్కడ ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ నేను చూపిస్తాను. వాటర్ ఫాల్స్ ఒకప్పుడు ఎలిఫెంట్ షేప్లో ఉండేదని చెప్పారు. ఇప్పుడు ఐ థింక్ ఆ ఎలిఫెంట్ షేప్ వాటర్ ఫాల్స్ పోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలిఫెంట్ ఫేస్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ ఉందని చెప్పారు. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇప్పుడు చూసాము. నెక్స్ట్ సెకండ్, థర్డ్ వెళ్దాం అక్కడికి. వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చూసినట్టయితే మనకి ఈ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ ఉంది షిలాంగ్ నుండి. సో మొత్తానికి 3 వాటర్ ఫాల్స్ ఉంటుంది. దీంట్లో ప్రస్తుతానికైతే బాతింగ్ ప్రొహిబిటెడ్ అంట. యాక్చువల్గా అయితే వాటర్ చాలా కోల్డ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కరెంట్ మార్చ్లో నేను వచ్చిన టైంకి అయితే చల్లగా అయితే టూ మచ్గా ఉంది. హైదరాబాద్ వెళ్తో కంపేర్ చేసినప్పటికీ చాలా చల్లగా ఉంది. స్వెటర్ వేసుకొని రాలేదు. నేను అనుకున్నాను స్వెటర్ వేసుకోకపోతే ఏం ప్రాబ్లం కాదు. బట్ ఈవెన్ మార్చ్లో షిలాంగ్లో మాత్రం క్లోజ్ టు 15 degrees or 14 degrees అయితే డెఫినెట్లీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చింది మత్తిలాంగ్ పార్క్. దాన్ని ఎట్లా స్పెల్ చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూసారనుకోండి కంప్లీట్ ఇది పార్క్ అనమాట. అప్రాక్సిమేట్లీ 120 రూపీస్ ఛార్జ్ చేశారు ఇద్దరికి. యాక్చువల్గా అయితే 20-30 రూపీస్లో అయిపోవాలి. బట్ ఇప్పుడు కొంచెం కోవిడ్ సిచ్యువేషన్ వల్ల రేట్స్ పెరిగాయంటే ఐ డోంట్ నో వాట్ వాస్ అన్ ఇష్యూ. ఇక్కడ మంచి బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఇప్పుడు వెళ్దాం. మనం నెక్స్ట్ వచ్చింది లూపెడింగ్ వ్యూ పాయింట్ అంట. నాకు దాన్ని స్పెల్ చేయడానికి అంటే ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఒక కాఫీ స్టాల్ ఉంది. ఆ కాఫీ స్టాల్కి వెళ్ళి చాయ్ తాగుదాం. ఇప్పుడు మనం వచ్చేసి చర్చ్కి వచ్చాం. షిలాంగ్లో ఉన్న అతిపెద్ద చర్చ్ అనమాట ఇది. సో లోపల జనరల్గా అయితే హిందూస్కి అలౌడ్ లేదు, ఓన్లీ క్యాథలిక్స్ మాత్రమే అలౌ అవుతుందంట. సో బయట నుండే చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి యానిమల్ పార్క్. సో మనం దీనికి ఆల్రెడీ లేట్ అయిపోయాము. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ అయిపోయింది. సో దట్స్ ఫైన్. నెక్స్ట్ టైం వచ్చినాక మళ్ళీ చూద్దాం. దారుణంగా ఉంది బయటికి వెళ్ళడానికి కూడా. చలో.
మార్నింగ్ 6 అవుతుంది. ఇట్స్ టైమ్ టు రివీల్ ద లొకేషన్. సో దిస్ ఈస్ ద లొకేషన్. ద